హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఈ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇది శారీస్ మేళా అండి. ఈ దసరా ఫెస్టివల్కి సందర్భంగా అక్కడక్కడ స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా. సో శారీస్ ఎగ్జిబిషన్ అనేది మనకి ఎన్ని డేస్ అంటే 3 days ఏమో జరిగింది అనుకుంటా. అంటే నాకు లాస్ట్ డే రోజే తెలిసింది, లేదంటే ముందే వెళ్ళేదాన్ని. సరేలే, ఎలాగో దసరా వస్తుంది కదా, చూద్దాము అసలు ఏమున్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఏమన్నా బాగుంటే తీసుకుందాము అన్నట్లుగా వెళ్ళాను. సో ఇక్కడ గుంటూరులో మనకి ఎక్కడ అంటే గుజ్జనగుళ్ళ సెంటర్ అండి. అక్కడ డీమార్ట్ పక్కన కొంచెం దగ్గరలో శుభం కళ్యాణ్ మండపం అని ఉంటుంది. సో అందులో పెట్టారనమాట ఇది. సో నేనైతే వెళ్ళాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉందండి. లోపలికి ఎంట్రీ 50 రూపీస్. సో ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాక చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో అని వెళ్ళాను. అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి నిజంగా. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఏముందిలే, మొన్న ఒకసారి చేనేత అని వెళ్ళాను కదా, సో ఏముంటుందిలే, అంతే ఉంటుందేమోలే అనుకున్నాను. బట్ అసలుకి నేను అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో క్వాలిటీ కానీ, రేట్స్ కూడా అంతే. మనము షాప్కి వెళ్ళినా కూడా మేబీ ఇంతే రేట్లు ఉంటాయేమో, బట్ ఇట్లా ఎగ్జిబిషన్గా పెట్టినప్పుడు మనం బార్గెన్ చేయడానికి కూడా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా కొంచెం అయితే షాప్స్లలో అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్పి అంటారు కదా, ఇక్కడైతే కొంచెం అడిగితే తగ్గించేలాగే ఉన్నారండి. బార్గెన్ చేస్తున్నారు చాలామంది అయితే. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి. ఆ చిన్న చిన్న బీడ్స్తోని, పూసలతోని, అసలు కంటి ఇట్లా మెడ వరకే ఉంటుంది కదా, అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. వీటికి ఇంకా పేర్లు అయితే అన్నీ నాకు అసలు తెలియదండి. అది కంటే అంటారు కదా, అవి మనకి ఓన్లీ నెక్ వరకే వస్తాయి. సో ఇంకా ఈ బీడ్స్ కానీ రకరకాలండి. అసలు ఎన్ని బీడ్స్, మోజనైట్స్ బీడ్స్, నల్ల పూసలు, చిన్న షార్ట్స్, లాంగ్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇయర్వి కూడా మన ఇయర్ రింగ్స్, స్టడ్స్ కానీ, బుట్టలు కానీ అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి నిజంగా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉన్నాయి. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ లోపల స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి. మన ఈ జ్యువెలరీ సంబంధించినవే ఒక 3-4 దాకా ఉన్నాయి. చూడండి అసలుకి ఆ పూసలు కానీ ఎంత బాగున్నాయో. ముత్యాలు అంటారు కదా అవి, వైట్వి. సో అసలు ఇవి మనము తీసుకుంటే ఏదైనా గోల్డ్ చేయించుకునేటప్పుడు కూడా ఇవి యూజ్ చేసుకొని చేయించుకోవచ్చు అండి. అంత బాగున్నాయి అసలుకి. ఇవి అంటారు కదా పంకిన్ సీడ్స్ అని, ఇవి ఏమంటారు, పంకిన్ అంటే మనకి ఆ షేప్లో వచ్చేలాగా అన్ని బీడ్స్ చాలా బాగున్నాయి. అంటే సపరేట్గా ఇవి లైన్స్ కూడా ఇస్తున్నారండి. సో చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా. ఇవి చిన్నవి షార్ట్ మన నల్ల పూసలు అండి. రేంజ్ అయితే 250-300 నుంచి స్టార్ట్ అండి. 300 అలా, 300 నుంచి మ్యాక్సిమం. అంటే కొంచెం సింపుల్గా ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, బట్ అవి 100లో ఉన్నాయి, కానీ అవి అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. బట్ అబోవ్ 300, నియర్లీ 250-300 నుంచి స్టార్ట్ అనమాట. అన్నీ అయితే చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా. ఇంకా ఇక్కడంతా నల్లపూసలు ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు ఒక్కదానికి అసలు మనం కంపేరే చేయని అవసరం లేదండి. ఎంత బాగున్నాయో. ఈ నెక్లెస్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకము. ఒకసారి చూడండి మీరే. బ్లూ స్టోన్స్, గ్రీన్, ఇంకా గాజులు కూడా మనకి ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి కొత్తగా వచ్చాయి కదా. సో ఇక్కడ నెక్లెస్లు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి నెక్లెసెస్ ఏవైనా కూడా 1400 అంట అండి. ఇక్కడ పిక్ ఎనీ నెక్లెస్ 1400 అని ఉంది.
సో ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ కానీ అసలు ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా, మనకి వెయిట్లెస్గా కూడా ఉన్నాయండి, ఎక్కువ వెయిట్ కూడా లేవు అసలు బ్యాంగిల్స్. ఇంకా చూసుకుంటూ పోతే ఇప్పుడు కంటేలు కూడా చాలా వరకు రకరకాలుగా వస్తున్నాయి కదా, మనకు చూడటానికి హెవీ వెయిట్లాగా అనిపిస్తాయి కానీ వేసుకుంటే అంత వెయిట్ అసలు ఏమి ఉండవండి. అక్కడ మనకి థ్రెడ్స్తో కూడా మన నల్లపూసలు థ్రెడ్స్ నుంచి కూడా వస్తున్నాయి కదా అవి. ఇక్కడ నల్లపూసలు ఇవి లాంగ్ షార్ట్, ఇక్కడ కూడా 350 నుంచి స్టార్ట్ అండి నల్లపూసలు. 500, నెక్స్ట్ 600, 800 దాకా ఉన్నాయి నల్లపూసలు. అసలు ఇవి అయితే చాలా వరకు తీసుకుంటున్నారండి ఈ బీడ్స్ కలెక్షన్ అయితే. బీడ్స్ కలెక్షన్స్ అంటే ఇవి సింగిల్గా 2 లైన్స్ అట్లా తీసేసుకొని వాళ్ళు గోల్డ్లో వేసుకొని చేయించుకోవటానికి అని చెప్పి చాలామంది తీసుకున్నారండి. ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ అని కూడా వస్తున్నాయి కదా మనకి, సన్నగా మనకి అసలుకి కనిపించినట్టుగా ఉంటాయి. వాటికి అక్కడక్కడ చిన్న ఏమంటారు మన మామిడి పిందెలు లాంటివి అక్కడక్కడ ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ అసలు ఇవేంటంటే 3 పీస్ సెట్స్ అండి. ఇక్కడ కూడా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అండి, 1000 నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ ఏంటంటే 2 పీస్ సెట్స్ అనమాట. ఇవి 2 పీస్ సెట్స్ 1000 అంట. సో ఇంకా 3 పీస్ సెట్స్ కూడా 1000 నుంచి ఇంకా అప్ టు 4000 దాకా ఉన్నాయండి. మొత్తం అయితే ఇంకా మనం ఒక్కటైతే చూడలేము కదా. సో రేంజ్ అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారనమాట, 1000 నుంచి స్టార్ట్ ఉంటాయండి అని. ఇక్కడ శారీస్కి వస్తే మాత్రము అసలు మనకి ఇన్ని శారీస్ ఉన్నాయి అంటే, శారీస్లో ఇంత కలెక్షన్, ఇన్ని మనకి ఆ నేమ్స్ కూడా నాకు సరిగా తెలియదండి, అంతగా ఉన్నాయి. మనకు అంత తెలియదు శారీస్ గురించి. బట్ అడుగుతుంటే చెప్తున్నారు అవి ఏంటేంటో అంత శారీస్ మనకు అంత ఐడియా లేదండి. ఇదైతే మన ఏమంటారు మహేశ్వరి సిల్క్ శారీస్ అని ఉందన్నమాట. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మహేశ్వరి సిల్క్ శారీ ఒకసారి తీసుకుందామని. బట్ సరే ఎలాగూ తీసుకుందాం అనుకున్నాను కదా, ఇక్కడ కనిపించింది కదా అని చెప్పి తీసుకున్నాను ఇందులో ఒకటి. ఇంకా ఇక్కడ శారీస్ కూడా కలర్ఫుల్గా అన్నీ మనకి ఏమంటారు, ఇక్కడ ఈ డిజైన్స్ కానీ చిన్న ఆ బొమ్మల డిజైన్స్, వీటిని ఏదో అంటారు కదండి, నాకు అసలు ఐడియా లేదండి శారీస్ గురించి. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. వీటిని ఏమేమి అంటారో నాకు అంత ఐడియా లేదు, ఆ ప్రింట్ కూడా. కానీ చాలా బాగున్నాయి అయితే చూడటానికి. ఆ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం మహేశ్వరి సిల్క్ అని చెప్పారనమాట. సో సరే తీసుకుందామని చెప్పి నేనైతే తీసేసుకున్నాను ఒకటి. అదే చెప్తున్నారు, శారీ కలర్ రెడ్ వస్తే బ్లౌజు బ్లాక్ వస్తుంది, ఏదైనా ఆపోజిట్లో వస్తుందని. బ్లాక్ కలర్ లాగా వస్తే ఎక్కువగా దానికి బ్లౌజ్ వచ్చి మెరూన్ లాగా వస్తుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ వాళ్ళు అన్నిటికీ బ్లాక్ అయితే కాంబినేషన్ లాగే ఉంది. ఇక్కడ మామూలుగా జనాలు అయితే బాగానే వస్తున్నారండి, అసలు చాలా వరకు చాలామంది వస్తున్నారు. అసలు నేను అంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను అసలు నిజంగా 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. దసరాకి ఇంకా ఎలాగో దసరా ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి మేబీ స్టాల్స్లలో ఏమన్నా తక్కువకి రావచ్చు, మేబీ కొన్ని తక్కువ రేంజ్లోనే ఇస్తారనుకుంటా, అందుకని చెప్పి చాలామంది వచ్చారు. ఇక్కడ కొన్ని శారీస్ ఆఫర్స్లలో కూడా ఉన్నాయండి. ఎన్ని శారీస్ 800కి లేదా ఎన్ని శారీస్ 1600కి అని చెప్పి, అంటే కొన్ని మోడల్స్ శారీస్ అన్నీ కాదు. ఆర్గంజా శారీస్, సాఫ్ట్ ఆర్గంజా ఇలా చాలా ఉన్నాయండి. ఇది కూడా 800 అని చెప్పి చెప్పారనమాట. సో మనకి ఆర్గంజా శారీస్ అంటే నాకు అంతేం ఉండదు, బట్ తీసుకోవాలని, బట్ వాళ్ళు చూస్తున్నారు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఇంకా మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసాను. శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి నిజంగా. కోటా శారీస్ కానీ, నెక్స్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ శారీస్, చినాన్ ఫ్యాబ్రిక్,
ఇంకా కాశ్మీరీ ఎంపోరియం శారీస్, టస్సర్ శారీస్, అసలు ఒకదానికి ఒకటి అసలు ఎన్ని డిజైన్స్, ఎన్ని నేమ్స్, బాబోయ్. ఇక్కడ ఇప్పుడైతే మనకి ఈ ఆరెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి, ఆరెంజ్ కలర్ శారీ. సో అందులో కూడా ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అని చెప్పి ఇప్పుడు లైలాక్ కలర్, ఇది నెక్స్ట్ లైలాక్కి బ్లూ కాంబినేషన్, కానీ చాలా అంటే చూడడానికి చాలా బాగున్నాయండి. ఈ శారీస్ కూడా 800 అనే చెప్పారు. సో మనకి ఇంకా ఎందుకులే, ఆల్రెడీ ఇది ఒకటి తీసేసుకున్నానండి నేను ఇక్కడ, మహేశ్వరి సిల్క్ శారీ అని చెప్పి. సో ఇంకా స్టాల్స్ చూస్తుంటే ఇంకా లెనిన్ ఫ్యాబ్రిక్తో లెనిన్ శారీస్ కానీ, లెనిన్ మెటీరియల్స్, ఇక్కడ ఇది లెనిన్ మెటీరియల్ అండి. ఇక్కడ లెనిన్ అంటే కొంచెం కాస్టే ఉంటుంది కదా. సో ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చి దగ్గర 4000 ఏమో చెప్పారు, 4000 ఏమో చెప్పారండి. లెనిన్ బాగుంటుంది, బట్ అంత కాస్ట్ పెట్టి తీసుకోవటానికైతే నేనైతే తీసుకోలేదు. ఒకప్పుడు తీసుకునేదాన్ని ఏమో 2000 ఉన్న మెటీరియల్ వరకు, కానీ ఇప్పుడు అంత డేర్ చేయట్లేదు, ఏంటో తెలియట్లేదు. కానీ బట్ చాలా బాగున్నాయండి. లెనిన్ శారీస్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది, అంటే కొంచెం కాస్ట్ అయినా కానీ ఆ ఫీల్ వేరే ఉంటుందండి. ఏదైనా కొన్ని కాస్ట్ని బట్టి కూడా మనకి క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. నేను లెనినే అండి, కొంచెం అయితే కంఫర్టే ఉంటుంది, బట్ కాస్ట్ ఎక్కువైనా కానీ. ఇవి చినాన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా అండి. ఇవి డ్రెస్సెస్ కూడా ఇక్కడ కూడా సేమ్ 1000 నుంచి అప్ టు 4000 దాకా ఉన్నాయండి. ఇక్కడ కలంకారీ ప్రింట్ అవి టాప్స్ అండి, కలంకారీ టాప్స్ కూడా 800, 1000 అలా ఉన్నాయి టాప్స్, ఓన్లీ అంబ్రిల్లా కట్ టాప్స్ లాంటివి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జ్యువెలరీ సెక్షన్కి వస్తాయి. చెప్పాను కదా 4 to 5 ఉన్నాయని చెప్పి స్టాల్స్. ఇక అన్ని దాంట్లలో అన్ని డిఫరెంట్ చాలా అసలుకి, అంటే ఒకదానికి ఒకటి అంతగా సంబంధం లేకుండా అన్నట్టుగానే ఉన్నాయండి డిజైన్స్ అయితే. చాలా వరకు అయితే కొన్ని మాత్రం కొన్ని రీజనబుల్గానే ఉన్నాయి. బట్ ఏవైనా కానీ స్టార్టింగ్ ప్రైజెస్ మాత్రం దగ్గర 1000 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఏవైనా కానీ. కొన్ని అయితే 600 అలా కూడా ఉన్నాయి. బీడ్స్ కూడా సింగిల్ లైన్ వచ్చి 500, 400, అంటే దాని ఏమంటారు సైజుని బట్టి రేట్స్ అండి. ఇక్కడ ఇవైతే కాశ్మీరీ ఎంపోరియం శారీస్. ఇవి నిజంగా అసలు చూడటానికి చాలా బాగున్నాయి, చాలా మంచి లుక్ ఉందండి, రాయల్ లుక్ ఉంది అసలుకి. ఈ శారీస్ కూడా 2000 నుంచి స్టార్ట్ ఉన్నాయండి, 2000 to 10,000 అంట అప్ టు. కాశ్మీరీ ఎంపోరియం శారీస్ కూడా ఆ డిజైన్ కానీ చాలా బాగుంటాయి, చూడటానికి మంచి లుక్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా వరకు రా మ్యాంగో శారీస్ అని చెప్పి, టస్సర్ శారీస్, ఇంకా ప్యూర్ విస్కోస్ శారీస్, బనారసి వీవింగ్ శారీస్ అని చెప్పి అసలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు కాంతా వర్క్ అని చెప్పి కూడా చాలా కొంచెం ఫేమస్ అవుతుంది కదా. సో కాంతా వర్క్ అంటే ఎక్కువ డిజైన్ చేసింది, బ్లౌజ్ పీస్ ఒక్కటే 3000 అంటండి. అంటే మేబీ ఆ వర్క్ పెట్టొచ్చేమో, కానీ 3000 పెట్టి జస్ట్ బ్లౌజ్ పీసే తీసుకునేంత అయితే నాకైతే అంత అనిపించలేదు. మేబీ వర్క్కి పెట్టొచ్చేమో, కానీ ఓన్లీ బ్లౌజ్ పీస్కి 3000 అంటే నాకైతే అంత మనసు అయితే రాలేదండి. సో చూశాను, బట్ బాగుందిలే వర్క్, కానీ ఏదైనా అంత పర్మనెంట్ అయితే ఏవి కాదు కదండి. ఒకసారి వేసుకుంటాం, లేదంటే ఒక 10 times. మనము ఎంత రేంజ్లో శారీస్ కొన్నా కానీ అవి మనం ఎక్కువ రోజులు అయితే కట్టం కదా. ఇప్పుడు తక్కువ రేంజ్ శారీస్ అయినా ఎక్కువ రేంజ్ శారీస్ అయినా మనము పెట్టినన్ని సార్లు మనం ఒక మామూలుగా చెప్తున్నాను, ఒక 10,000 పెట్టి కట్టిన శారీస్ని 1000 times కూడా కట్టమో తెలియదు.
బట్ ఏదైనా కొంచెం రీజనబుల్ రేట్స్లోనే తీసుకోవాలనేదే నాకైతే అనిపిస్తుందండి. మనీ అనేది మనము కొంచెం చూసే ఖర్చు పెట్టుకోవాలి ఎక్కడైనా కానీ. నాకెందుకో మరీ ఓవర్గా అయితే పెట్టబుద్ధి కాదు, బట్ ఒక రేంజ్ అనేది ఉంటుంది, ఒక బడ్జెట్ అనేది ఇంతవరకే అని అనుకుంటాను. ఇక్కడ కూడా ఈ ఫ్యాబ్రిక్ శారీస్ కూడా అజ్రక్ ప్రింట్స్ శారీస్ అంటండి ఇవి. అసలుకి స్మూత్గా, అసలు బటర్ లాగా ఎంత స్మూత్ ఉన్నాయో అసలు శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి నిజంగా. ఇవి కూడా 3000 అలా చెప్పారు. బాగున్నాయి. అజ్రక్ ప్రింట్ అని చెప్పి ఇదంతా అదేనండి, ఆ ప్రింటే వస్తుంది. ఈవెన్ బ్లౌజ్కి కూడా సేమ్ అలాగే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ప్రింట్ అన్నమాట. ఆ బ్లౌజ్కి సేమ్ అలాగే వస్తుంది. ఎన్ని డబ్బులున్నా కానీ మనము ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టాలండి. మనకి ఉన్నాయి కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకున్నా కానీ తీసుకోవద్దు. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇది కూడా రా మ్యాంగో శారీస్ అంటే రా మ్యాంగో శారీస్లో కూడా ప్యూర్ కూడా ఉన్నాయనుకుంటా. సెమీ రా మ్యాంగో అని చెప్పి కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. బట్ ఎనీవేస్ శారీస్ అయితే మాత్రం నేనైతే ఎప్పుడు చాలా వరకు షాప్స్కి వెళ్ళిన మనం ఇంతగానం చూడం కదా, బట్ ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయండి. సో ఇంకా ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఇవి మనకి ఖాదీ కాటన్ అని చెప్పి, ఇంకా బగల్పూర్ కాటన్ అని, ఇవి మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలుకి ఎంత బాగున్నాయో. మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రము చాలా బాగుంటుంది. వీటికి వచ్చే చున్నీస్ అయినా కానీ, దుప్పట్టాస్ చాలా లాంగ్ కానీ మంచి డిజైన్స్ చాలా బాగున్నాయి. అంటే డిజైనర్ వేర్ లాగా ఒక్కొక్క డిజైన్ ఒకదానికి అసలు సంబంధమే లేకుండా చాలా బాగున్నాయండి. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా కాటన్లోనే, ఇంకా ఏమంటారు డిఫరెంట్గా ఖాదీ కాటన్ అని చెప్పి ఇప్పుడు కొంచెం కంఫర్ట్ ఎక్కువ చూస్తున్నారు కదా, కొంచెం కాస్ట్ అయినా కానీ అని. సో అలా ఈ మెటీరియల్స్ కూడా మనకి అప్ టు ఇవి కూడా కొంచెం రేంజ్లోనే ఉన్నాయండి. కొంచెం మరీ తక్కువగా అయితే ఏం లేవు. 2000 అలానే ఉన్నాయి. మెటీరియల్స్ అయితే 2000 అట్లా నుంచే స్టార్ట్ ఉన్నాయండి ఇక్కడ. బట్ చూడటానికి కూడా చాలా బాగున్నాయిలేండి. లెనిన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ కానీ ఇక్కడ మనకి లెనిన్ అంటే ఎక్కువ ఎప్పుడైనా కాస్ట్లీనే ఉంటుందండి. బట్ మనకి కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అంటే డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఇంకా నేనైతే అన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటి అని కూడా నేనేం అడగలేదు. బట్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ఒకటి తీసుకోవాలి అనుకుంటే ఏదైనా ఓపెన్ చేయిస్తారు కదా, సో అట్లా ఓపెన్ చేసినప్పుడు చూస్తున్నాం. కానీ నిజంగా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ అయితే. ఇప్పుడైతే చాలా తక్కువ అండి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించటం, మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ అని, మళ్ళీ స్టిచ్చింగ్ సరిగా ఉంటుందో ఉండదో అని అదొక బాధ. అందుకని చెప్పి చాలా వరకు అయితే రెడీమేడ్ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. బట్ ఇలా కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఎప్పుడో ఎంసీఏ చేసేటప్పుడు ఆ టైంలో డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే అన్నీ రెడీమేడేనండి. ఇక్కడ అప్పుడంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ స్టిచ్చింగ్ చాలా బాగా చేసేవాళ్ళు. ఇక్కడికి గుంటూరుకి వచ్చిన తర్వాత నాకు అంత అంటే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నాకు అంత తెలియదు. ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా రెడీమేడ్ డ్రెస్సెస్కి షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్గా అయితే నాకు ఎక్కువ కాటన్ డ్రెస్ మెటీరియల్స్
చాలా ఇష్టం అండి కాటన్ డ్రెస్సెస్. నావన్నీ అవే ఉంటాయి, కాటన్ డ్రెస్సెసే. అన్ని మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకునేదాన్ని. చూడండి, లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవి ఇన్విజిబుల్ చైన్స్ అండి. ఇవి చిన్నవి మాత్రము 250, 300 అలా ఉన్నాయి. కొంచెం అక్కడ మోజనైట్స్ అవి వచ్చినాయి మాత్రం 700 అట్లా ఉన్నాయండి. ఇవైతే 500 అని చెప్పారు. పక్కన చిన్నవి అట్లా స్టార్స్ లాగా ఉన్నాయి మాత్రం 300 అంట. సో ఇవి ఏంటంటే మనకి ఏమైనా తెగిపోతాయా అండి అని అడిగాను. ఇన్విజిబుల్ అంటే చాలా సన్నగా ఉన్నాయి కదండి అంటే, లేదమ్మా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి, అవి అసలు తెగవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పారనమాట అతను. లేదు గట్టిగానే ఉంటాయి, తెగితే మెడ తెగటం తప్ప చైన్ మాత్రం తెగదని చెప్పాడు. కానీ చాలా బాగున్నాయండి, లుక్ చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు మనకు చూసిన దానికంటే కూడా. అసలు ఎన్ని రకాలండి నిజంగా. మనకి అంటారు కొంతమందికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కొంతమందికి శారీస్ అని చెప్పి అదే బట్టల మీద, కొంతమందికి నగల మీద, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పండుగ చేసుకోవచ్చు. అసలుకి నాకైతే నగల మీద అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కొంచెంలో కొంచెం బట్టల మీద ఉంటుంది. బట్ ఏదైనా కొంచెం రీజనబుల్ రేట్స్లోనే తీసుకోవడానికి ట్రై చేస్తాను. లేదు అకేషన్ మనకి ఉందా లేదా, ఒకప్పుడు అయితే ఏదైనా పండగ వస్తే తీసుకోవాలి అని చెప్పి ఉండేది. ఇప్పుడు పండగ వచ్చినా రాకున్నా మార్కెట్లో ఏదైనా కొత్తది వస్తే అది మనకు కావాలి అన్నట్లు అయిపోయింది. బట్ మనకు అవసరం ఉందా లేదా అనేదే చూసుకోవాలండి. ఏదైనా మన అనవసరంగా తీసుకొని ఎక్కువ కూడా మన ఇంట్లో అన్ని బట్టలు కూడా ఉండకూడదంట. నార్మల్గా అయితే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పి ఇది అంటారు కదా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చెప్పి. ఏదైనా మనకి అందుబాటులో రీజనబుల్గా ఉన్నవే తీసుకోవాలండి. అంటే హోదాకి చూపించుకోవాలని చెప్పి అంత రేటు, అవి ఎప్పటికైనా పోయేవే కదా, అవేం పెద్ద ఉండవు, చిరిగిపోకుండా ఏమి ఉండవు కదండి. బట్ ల్యాక్స్లలో పెట్టి శారీస్ తీసుకున్న వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది నిజంగా అసలు 1 lakh పెట్టి శారీ తీసుకోవాలా అంటే అసలు ఎలా మనసు వస్తుందా అని. బట్ ఇంకా అంతేలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒపీనియన్ కానీ వాళ్ళ టేస్ట్లు ఉంటాయి కదా. సో వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి. బట్ వాళ్ళ మనీ వాళ్ళ ఇష్టం కదా. బట్ ఏదైనా మనకు కొంచెము ఉపయోగపడేదానికి పెడితే బాగుంటుందేమన్న ఫీలింగ్ నాకైతే కొంచెం. అది మనం సేవ్ చేసుకొని ఏదైనా ల్యాండ్ రూపంలో తీసుకున్నా, లేదంటే గోల్డ్ తీసుకున్నా కానీ మనకి యూజ్ అవుతుంది తప్ప బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కొంచెం వేస్టే అనిపిస్తుంది అయితే నాకైతే. ఎందుకంటే అవి తర్వాత అది ఎన్ని రోజులున్నా పాడైపోతాయి, తర్వాత మనం ఏం చేయలేము, ఇంకా చిరిగిపోయినా పాతగైపోయినా. బట్ గోల్డ్ అలా కాదు, ఈవెన్ ల్యాండ్ అలా కాదు, ఈవెన్ మనము బ్యాంక్లో వేసుకున్న ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ అన్నీ మనకి ఉన్నప్పుడు బట్టల మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం అయితే కొంచెం నా వరకు అయితే నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఎక్కువ పెట్టడం, మన దగ్గర ఉన్నాయి కదా అని పెట్టకుండా, ఉన్నాయి కదా పెడితే ఏమవుతుందని అనే భావజాలం అయితే నాది కాదు. ఇవన్నీ కూడా చినాన్ ఫ్యాబ్రిక్ అని చెప్పి, నెక్స్ట్ టస్సర్ ఫ్యాబ్రిక్ అంట, ప్యూర్ విస్కోస్ క్రేప్ సిల్క్ అంట, రష్యన్ క్రేప్ అంట, బనారసి వీవింగ్ శారీస్ అంట, అసలు బనారసి బార్డర్కి రష్యన్ టస్సర్ శారీస్ అంట, అసలు దుపియానా సిల్క్ శారీస్ అని చెప్పి, అసలు నాకు అసలు తెలియదండి ఇన్ని ఉంటాయని కూడా నిజంగా. బట్ బాగున్నాయిలేండి శారీస్ కూడా, కొన్ని కంఫర్ట్లోనే ఉన్నాయి, తీసుకోవటానికి కంఫర్టబుల్గానే ఉన్నాయి, రీజనబుల్ రేట్స్లోనే కొన్ని అయితే. బట్ దేనికదేనండి, ఏదైనా మనకి ఏదైనా కొంచెం కంఫర్టే చూసుకోవాలండి. మెయిన్ ఏదైనా బట్టల విషయంలో మనకి కంఫర్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి.
ఇక కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అంట, నెక్స్ట్ ఉప్పాడ కానీ మంగళగిరి శారీస్ కూడా ఉన్నాయండి. మొత్తం స్టాల్ ఒకటి మంగళగిరి పట్టు శారీస్ అని చెప్పి, చెక్స్ మంగళగిరి చెక్స్ శారీస్ అని చెప్పి, ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ అని, ఇంకా ప్యూర్ H4 శారీస్, H4 ఫ్యాబ్రిక్ శారీస్ అని చెప్పి, ఇంకా ప్యూర్ విస్కోస్ బెనారసీ టస్సర్ శారీస్ అంట. అసలు బెనారస్లోనే మనకి కొంచెం ప్యూర్ బెనారస్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. సెమీ బెనారస్ లాగా ఉన్నాయి ఇక్కడ కొన్ని శారీస్. నాకు తెలిసి ప్యూర్ బెనారస్ అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి అంత కాస్ట్ పెట్టి అయితే పర్చేస్ చేయలేరనే నా ఫీలింగ్. బట్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. అన్నీ కూడా మనకి దగ్గర స్టార్టింగ్ అయితే ఏవైనా 1000 బిలో కూడా ఉన్నాయండి. 800 అలా కూడా ఉన్నాయి. 800 టు అప్ టు 10,000 వరకు అయితే ఉన్నాయి. పట్టు శారీస్ కూడా ఈవెన్ కొన్ని బాగున్నాయి. ఇక్కడ కూడా ఖాదీ కాటన్ అని చెప్పి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నిజంగా. అక్కడ నేను అప్పుడు చేనేత అది వస్త్రాలు అంటే అన్ని రకాలుగా అని చెప్పి పెట్టారు కదా మార్కెట్. ఇంతకుముందు ఒకసారి పెట్టాను వ్లాగ్. అందులో కంటే చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. నేను అది చూసి అలాగే ఉంటుందేమో అని వెళ్ళాను, కానీ చాలా బాగున్నాయి. సో మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది అనుకుంటా. నిజంగా సాఫ్ట్ టిష్యూ అని చెప్పి చాలా బాగున్నాయండి శారీస్. మనకేంటంటే ఎంతైనా చూస్తే తీసుకోవాలని అనిపిస్తుంది, కాకపోతే మన కంట్రోలింగ్ కూడా ఉండాలండి. ఏది చూస్తే అది తీసుకోవటము అనేది రాకూడదు. ఒకటి తీసుకున్నప్పుడు దాంతో మనకి తృప్తి అనేది ఉండాలి. అది లేకుండా కనిపించిందల్లా తీసుకోవాలన్న ఫీలింగ్ ఉంటే మనకి తీసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అసలు. ఇంకా ఆ రోజే లాస్ట్గా అవడంతో ఈవినింగ్ టైంలో వెళ్ళాను నేను. చాలామందే ఉన్నారండి అసలుకి నిజంగానే. ఇక్కడ మంచి కాస్ట్లీ ఐటమ్స్ లాగా కొంచెం బాగున్నాయి ఏవైనా కానీ, అన్నీ పిచ్చి పిచ్చిగా కాకుండా చాలా బాగున్నాయండి. కొంచెం క్వాలిటీ బాగుంటే కొంచెం రేట్ ఉంటుంది, బట్ అవి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కాబట్టి ఓకే పెట్టొచ్చు. ఇప్పుడు మనకి క్వాలిటీ లేనివి 100 రూపాయలకి వస్తున్నాయి కదా అని తీసుకుంటే దాని మన్నిక కూడా అంతే ఉంటుందండి. ఎక్కువ రోజులు ఏమి ఉండదు. ఏవైనా ఈవెన్ చైన్స్ గురించి చెప్తున్నాను నేను. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కానీ ఇయర్ స్టడ్స్ కానీ అసలు చాలా బాగున్నాయి. అసలుకి చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మనకి టవల్స్ అన్న నెక్స్ట్ యాక్సెసరీస్ మామూలుగా మనకి ఇంట్లో కావాల్సినవి కూడా ఒక స్టాల్ ఉందండి ఇక్కడ. మనకి డోర్ మ్యాట్స్ అని చెప్పి, ఇంకా కార్పెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం చాలా బాగున్నాయి. మనకైతే మార్కెట్లో అయితే ఎన్ని రకరకాల శారీస్ అసలుకి నిజంగా అండి. ఇన్ని శారీస్ అసలు మన అమ్మ వాళ్ళు కూడా ఇన్ని రకాలు కట్టారో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఏదొస్తే అది కొంచెం అయితే బర్డెనే అనిపిస్తుందండి. అన్నీ ఎక్కువ శారీస్ కొనాలన్నా కానీ ఇంట్లో కూడా మనం సేవింగ్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి తప్ప, ఇప్పుడు మార్కెట్లో వచ్చింది వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చూపిస్తారు ఇది కొనండి ఇది బాగుంటుంది అని చెప్పి. అంతేగాని ఇప్పుడు మార్కెట్లో వచ్చిన ప్రతి శారీ కూడా మన దగ్గర ఉండాలి అని అనుకుంటే అది కష్టం అండి. అట్లా మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మనం కొనుక్కున్నామా లేదా, ఏదైనా అకేషన్స్ ఉన్నా లేదంటే ఏదైనా బర్త్డే కానీ ఇట్లాంటివి ఏదైనా పెళ్లి రోజులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసుకోవటం ఓకే. బట్ అదే పనిగా
కొత్తది ఏదొస్తే అది మనకు కావాలి అన్నట్లుగా ఉంటే కొంచెం అయితే కష్టమే అండి అంతంత. ఎందుకంటే మనం ఎక్కువ వాటి మీదే మనీ ఎక్కువ వాటి మీద స్పెండ్ చేస్తే మనకి ఏం రాదు కదా. అందుకని అంటున్నా. అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే మనం గోల్డ్ అంత పెట్టి చేయలేం కాబట్టి ఓకే, ఇప్పుడు ఇట్లాంటి 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవటం ఓకే. బట్ అలా అయినా సాటిస్ఫై అవుతాం కాబట్టి గోల్డ్లో మనకి నెక్లెస్లు చేయించుకోవాలంటే ఇప్పుడున్న 1 తులం గోల్డే మనకి దగ్గర దగ్గర 1 lakh దాకా ఉంది కాబట్టి అంత రేంజ్లో మనము తీసుకోవాలన్నా కూడా అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ కానీ సిల్వర్, మామూలుగా సిల్వర్లోనే మనకి చేసి ఇస్తున్నారు కదా. సో అలా అయినా సరే చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ స్టాల్లో అయితే ఇంకా కొంచెం బాగా అనిపించాయండి శారీస్ కూడా. కొంచెం దీని దగ్గర అంటే కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకైతే. అంటే ఇక్కడ అందరూ గుంటూరు నుంచే అనుకుంటా, గుంటూరు వాళ్ళే. బట్ మనకు ఒక్కొక్క ఏరియా నుంచి ఉంటారు కదా, మనకి అన్ని ఏరియాలకి మనం వెళ్ళాం. మనం దగ్గర ఉన్న అంటే మన ఏరియాలో ఉన్న షాప్స్కే మనం ఎక్కువ వెళ్తాం కానీ గుంటూరు మొత్తం ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి వెళ్ళాం కదా. సో అందుకని చెప్పి అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు. ఇక్కడ కూడా చూసాను, ఇక్కడ కొంచెం పట్టు శారీస్ కానీ, నెక్స్ట్ ఇట్లా బెనారస్ శారీస్ కానీ, చినాన్ ఫ్యాబ్రిక్ కానీ, రా మ్యాంగో శారీస్, ఇంకా లెనిన్ శారీస్ కానీ, ప్యూర్ విస్కోస్ బెనారస్ వీవింగ్ శారీస్ అంట, విస్కోస్ క్రేప్ శారీస్ అంట, ఇవి రా మ్యాంగో శారీస్ అంటండి. నెక్స్ట్ బెన్నీ సిల్క్ శారీస్ అని చెప్పి చాలా బాగున్నాయి. దుబియానా సిల్క్ అని, నెక్స్ట్ కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అంట, ప్యూర్ విస్కోస్ బెనారసీ టస్సర్ శారీస్, కోటా శారీస్ చాలా బాగున్నాయండి. ఇవి కూడా దగ్గర దగ్గర 2000 నుంచి అట్లా ఉన్నాయండి. రామాయంగో శారీస్ కూడా చూడటానికి మాత్రం నిజంగా బాగున్నాయి. ఈవెన్ వేసుకొని చూసినా కూడా చాలా బాగా అనిపించాయి అసలుకి. ఇది కూడా 2000 అలా చెప్పారు. రామాయంగో శారీస్ ఏనంట ఇవి కూడా. నిజంగా క్వాలిటీ వైజ్గా కానీ మనకి కంఫర్ట్ వైజ్గా కానీ చూడటానికి మాత్రము చాలా బాగున్నాయి. మనం కట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఏదైనా అప్ టు మనము 5000 లోపే ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయాలి తప్ప 5000 కూడా ఎక్కువేనండి మనకి. ఎప్పుడైనా శారీస్ ఒక 2000 మేబీ అంతకంటే ఎక్కువైతే పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తాం కానీ ఎప్పుడో ఒక్కటి అకేషన్కి అన్నప్పుడు ఓకే. కానీ ఎక్కువగా అయితే డైలీ వేర్ శారీస్ అయినా కానీ ఒక 1000 లోపే ఏదైనా ఉంటే బెటర్ అన్న నా ఫీలింగ్ అయితే. నేనైతే మరీ ఎక్కువగా అయితే ఖర్చు పెట్టానండి. బట్ శారీస్ మాత్రం నేనైతే ఎప్పుడూ ఇంత కలెక్షన్ మనము షాప్కి వెళ్ళినా మనం ఏం తీసుకోవాలంటే కొంచెం అంతవరకు చూపిస్తారు తప్ప మనం ఎక్కువగా అయితే చూడలేము కదా. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి తెలియని కలెక్షన్స్ అయితే ఎన్నో చూడగలుగుతాము. నెక్స్ట్ ఇదేదో మనకి ఏంటంది క్రష్ మెటీరియల్స్ అని చెప్పి క్రష్డ్ శారీస్ అంట. ఇదేదో శారీ అని చెప్పారండి, పట్టు శారీ అని చెప్పి. ఏం పట్టున నాకు ఐడియా లేదు కానీ ఇది పట్టు శారీ అని చెప్పారు. ఇది 4000 అని చెప్పారు. సో ఏవైనా కొంచెం పట్టు శారీస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయండి. మీకు చూడటానికి అంత అనిపించకపోయినా బట్ కాస్టేనండి. ఏదైనా పట్టే కదా. ఇవి కూడా అందులోనే వెరైటీస్ అని చెప్పి చూపిస్తున్నారు. బట్ ఇక్కడ ఒక ఆంటీ గారు వచ్చారు. వాళ్ళైతే ఒక 10 శారీస్ దాకా పర్చేజ్ చేశారు. అక్కడ చైర్లు కనిపిస్తున్నాయి కదా, అన్నీ ఆంటీ గారు తీసుకున్నవే. ఇక్కడ ఇది రామాంగో శారీ అని చెప్పి చూపిస్తుంది అనమాట, ఎలా ఉంటుంది లుక్ అని చెప్పి. అయితే నేను తీసుకుందామని అడిగాను అనమాట, ఎలా ఉంటుంది అని చెప్పంటే ఒకసారి అట్లా వేసుకొని చూపిస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది, కాకపోతే నేను ఇది తీసుకోలేదు. బట్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి.
ఇక్కడ కొన్ని అయితే చాలా రీజనబుల్గానే అనిపించాయండి నాకు బయట షాప్స్తో కంపేర్ చేస్తే. అంటే మేబీ ఇట్లా స్టాల్స్ లాగా పెట్టడం వల్ల తక్కువకి ఇస్తున్నారు, లేదంటే దసరా అని చెప్పి కొంచెం ఆఫర్లు ఇస్తున్నారు, నాకు అంత ఐడియా లేదు. కానీ కొన్ని మాత్రం ఆఫర్లో ఉన్నాయి, కొన్ని మాత్రం కొంచెం యాజ్ యూజువల్గానే ఉన్నాయండి రేట్స్. మరి అడిగితే మాత్రం కొంచెం తగ్గిస్తున్నారు, 100-200 అంతకంటే ఎక్కువ అయితే తగ్గించట్లేదు. ఇవైతే రామ్యాంగో శారీసేనండి. ఇది ఏమంటారు, పైతాని బార్డర్ వచ్చి సేమ్ అదేమో మామూలుగా సింపుల్ బార్డర్ వచ్చింది, ఇదేమో పైతాని బార్డర్తోని రామ్యాంగో శారీస్. అయితే ఫస్ట్ నేను ఇదా ఏది తీసుకుందామా అని చెప్పి ఆలోచించాను. బట్ ఇవి 2 కాకుండా వేరే పట్టు శారీస్ అని చెప్పి ఇందాక చూపించాను కదా, ఇంకా అందులో ఒకటి తీసేసుకున్నాను. 2 శారీస్ అయితే తీసుకున్నానండి నేను. ఇంతక ఫస్ట్లో చూపించినప్పుడు మహేశ్వరి సిల్క్ శారీస్ అని చెప్పి, సో అది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక పట్టు శారీ అని చెప్పి ఇందాక చూపించారు కదా, అదొకటి తీసుకున్నాను. ఇవి తీసుకుందామా అని అనుకున్నాను, బట్ ఇంకా ఓకే అని చెప్పి ఒక 2 శారీస్ అయితే తీసేసుకున్నాను నేను దసరాకి. తెలంగాణలో అయితే దసరా అంటే పెద్ద పండుగ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో దసరా అంటే. సో ఇదేనండి, ఇదేదో పట్టు అన్నారండి, నాకు అసలు ఐడియా రావట్లేదు. ఇది 4000 అలా పడుతుందని చెప్పారు. బట్ చాలా సాఫ్ట్గా, ఎక్కడ ప్రిల్స్ ఎంత పెడితే అంత అంటే కూర్చుండిపోతున్నాయి అసలు ప్రిల్స్, చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి, మెత్తగా. కొన్ని పట్టు శారీసే అంటారు కానీ అవి ఇట్లా బుంగలాగా లేస్తాయి, సరిగా కంఫర్ట్గా ఉండవు అస్సలకి, అది అన్నమాట. సో ఇక్కడ మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది అంటే నేను తీసుకుంది. గ్రీన్ తను పట్టుకున్నది గ్రీన్కి మెరూన్ బార్డర్ వచ్చింది కదా, నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టము. నాకు మాత్రం ఎక్కువ గ్రీన్ శారీసే ఉన్నాయి, మళ్ళీ గ్రీన్ ఎందుకులే అని చెప్పి ఇంకా ఫెస్టివల్ కదా అని కొంచెం పట్టు లాంటిది ఒకటి తీసుకుందామని చెప్పి తీసేసుకున్నాను. అది అందులోనే ఇది మెజంతా కలర్ అనుకుంటా, ఇది కూడా చూపించారు. బట్ నేనైతే ఇంకా మెరూన్ కలర్ శారీని తీసేసుకున్నాను. నాకు ఇది కూడా బాగుంది. బట్ మొత్తానికి అయితే దసరా షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే లాస్ట్ రోజు వెళ్ళానండి, బట్ ఏవైనా ఎగ్జిబిషన్స్ ఉంటే నాకు ముందే తెలిస్తేనైతే మీకు చెప్తాను. ఎవరైనా గుంటూరులో ఉన్న వాళ్ళు తెలియకపోతే నేను చెప్తాను. ఇప్పటి నుంచి ఇది కాదు, ఇది ఆల్రెడీ అయిపోయిందండి. నేనే లాస్ట్ రోజు వెళ్ళాను, ఇంకా ఈవినింగ్ టైంలో, నాకు అసలు తెలియదు ముందు. సో ఇట్లా చెప్తే అవునా సరే మనకి దగ్గరలోనే ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాను అనమాట. చాలా శారీస్ మాత్రం మొత్తం ఆల్ ఓవర్ అన్నీ బాగానే ఉన్నాయండి. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. చాలామంది పర్చేస్ చేస్తున్నారు. మొత్తానికైతే చాలా బాగానే ఉందండి. బయట కూడా స్నాక్స్ ఐటమ్స్ కానీ అన్ని స్టాల్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. మరీ ఎక్కువ రేంజ్లో ఉన్నాయి, తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి. అన్నీ కూడా మనకి డబ్బులని కాదు కానీ మనకి చూడటానికి బాగుందా, కంఫర్ట్ ఉందా అనేది చూసుకుంటే దాన్ని బట్టి కూడా కొన్ని బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి, బాగానే ఉన్నాయి కాదు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. సరే అండి, మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ పట్ల చాలా రుణపడి ఉంటాను. మీ అసలుకి ఎంత నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ని కానీ చూస్తూ. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. మరొక్కసారి పేరున అందరికీ కూడా చాలా థ్యాంక్స్, మీ అందరికీ ధన్యవాదాలండి. ఇక ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.